Welcome students and my dear parents. JW 2025 ఏప్రిల్ ఎగ్జామినేషన్లో ఏ షిఫ్ట్ పేపర్ ఈజీగా వస్తుంది, ఏది టఫెస్ట్ పేపర్ అవుతుంది అనే కన్ఫ్యూజన్లో చాలామంది ఉండుంటారు. అలాగే ఏ పేపర్ ఈజీ వస్తుంది, హార్డ్గా వస్తుంది, నా షిఫ్ట్ పేపర్ ఈజీగా వస్తుందా హార్డ్గా వస్తుందా అని ఒక టెన్షన్లో చాలామంది స్టూడెంట్స్ అటెంప్ట్ చేయగలిగే కెపాసిటీ ఉన్న వాళ్ళు కూడా ఈ టెన్షన్లోనే మార్క్స్ రాకుండా పోతున్నారు. సో యాక్చువల్గా అసలు రియల్గా షిఫ్ట్ పేపర్ ఏది టఫెస్ట్ ఈజియెస్ట్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఫస్ట్ సెకండ్ రోజు ఎగ్జామ్ ఉంటే సెకండ్ రోజు పేపర్సే ఈజీగా వస్తాయా, లేదు ఫోర్త్ రోజు ఎగ్జామ్ ఉండి మోడరేట్ పేపర్సే వస్తాయా, ఇంకా ఎయిత్ రోజు సెవెంత్ రోజు పేపర్సే కన్ఫర్మ్గా డిఫికల్టీ పేపర్స్ వస్తాయా అనేది మీకు క్లారిటీగా చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. ఈ వీడియో చూసిన తర్వాత ప్రతి ఒక్క స్టూడెంట్కి 100% మీకున్న టెన్షన్ పోయి ఎగ్జాక్ట్గా మీరు ఏ ప్రిపేర్ అయ్యారో అది ఎగ్జామ్లో రాసేయగలిగి మార్క్స్ అయితే తెచ్చుకుంటారు. వీడియో లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. సో మనకు జనవరి అటెంప్ట్లో 10 షిఫ్ట్లలో పేపర్స్ అయితే అందరు స్టూడెంట్స్ అటెంప్ట్ చేశారు కదా. మీ షిఫ్ట్స్ అన్నీ ఒక్కసారి ఇక్కడ చూడండి. టఫెస్ట్ కౌంట్ నుంచి మనం ఈజియెస్ట్ వరకు చూసుకుంటే నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3, నెంబర్ 4, నెంబర్ 5, నెంబర్ 6, నెంబర్ 7, నెంబర్ 8, నెంబర్ 9, 10. సో టఫ్ డిఫికల్టీ నుంచి ఈజీ వరకు వెళ్తే కనుక మోస్ట్ డిఫికల్టీ పేపర్ 28 షిఫ్ట్ 1 వచ్చింది. కానీ 22nd రోజు షిఫ్ట్ 1 పేపర్ కూడా డిఫికల్టీ పేపర్ అవుతుంది అనేది ఎగ్జామ్ రాసిన తర్వాత ఎవరైనా ఎక్స్పెక్ట్ చేశారా? నో వన్. అసలు ఇంపాసిబుల్. అలా ఎక్స్పెక్ట్ చేసింది ఎవరూ లేరు. 22nd రోజు మోడరేట్ పేపరే, 22nd రోజు మార్నింగ్ ఆఫ్టర్నూన్ మోడరేట్ పేపర్సే అని ప్రతి ఒక్క స్టూడెంట్ చెప్పారు. ప్రతి ఒక్కరు చూసే ఉంటారు అవే పేపర్స్ మోడరేట్ అని. కానీ 22nd రోజు షిఫ్ట్ 1 పేపరే టఫెస్ట్ పేపర్లో నెంబర్ 2లో ఉంది. కాబట్టి మీకు ఇప్పుడు జరగబోయే ఎగ్జామినేషన్లో 9 షిఫ్ట్స్లో ఎగ్జామ్ కండక్ట్ చేయబోతున్నారు. అలా అని చెప్పి ఈ 9 షిఫ్ట్లో లాస్ట్ పేపరే టఫెస్ట్ పేపర్ అనుకుంటే కనుక మరి 29th రోజు మార్నింగ్ ఆఫ్టర్నూన్ షిఫ్టే టఫెస్ట్ పేపర్స్ ఉండాలి కదా. ఇది 4th 5thలో ఉంది పొజిషన్లో కనుక చూసుకుంటే. మరి ఈజియెస్ట్ పేపర్సే ఫస్ట్ రోజు వస్తాయనుకుంటే ఇక్కడ ఈజియెస్ట్ పేపర్ వచ్చిందా? టఫెస్ట్ సెకండ్ పేపరే ఫస్ట్ పేపర్ వచ్చింది. సో కాబట్టి ఇలా పేపర్ ఎవరైనా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నా, మీకు ఎవరైనా ఫస్ట్ షిఫ్ట్ పేపర్స్ ఈజీగా వస్తాయి, తర్వాత మిడిల్లో మోడరేట్ వస్తాయి, ఫైనల్కి వెళ్ళేసరికి హార్డ్గా వస్తాయి అంటే కనుక అవేమీ పట్టించుకోకుండా మీరు ఎన్ని చాప్టర్స్ అయితే ప్రిపేర్ అయ్యారో ఈ చాప్టర్స్ నుంచి మీ ఆ రోజు షిఫ్ట్ పేపర్లో ఎన్ని క్వశ్చన్స్ అయితే అటెంప్ట్ చేస్తారో అవి రైట్ ఆన్సర్స్ కరెక్ట్గా చేయడానికి ట్రై చేయండి. కరెక్ట్ ఆన్సర్స్ ఉండాలి, రాంగ్ ఆన్సర్స్ రాయకుండా చూసుకోండి, అంతే చాలు. ఇన్ కేస్ మీకు కనుక అదే షిఫ్ట్ టఫెస్ట్ షిఫ్ట్ అయితే కనుక మీరు ఒక 50 మార్క్స్ తెచ్చుకున్నారు అంటే ఎగ్జాంపుల్గా మీరు 100 అయినా తెచ్చుకోవచ్చు, 200 అయినా తెచ్చుకోవచ్చు. మిగిలిన స్టూడెంట్స్ కూడా అండ్ యావరేజ్గా ఆ 50 మార్క్స్ వరకే రాస్తారు. మీకు పేపర్ షిఫ్ట్ టఫెస్ట్ షిఫ్ట్ అయితే కనుక మిగిలిన స్టూడెంట్స్ కూడా టఫే అవుతుంది కదా. మీకు ఒక్కరికి టఫెస్ట్ పేపర్ అయిపోయి మిగిలిన స్టూడెంట్స్కి ఈజియెస్ట్ పేపర్ అయిపోయి వాళ్ళకి ఎక్కువ మార్క్స్ వచ్చేస్తాయి అనుకోం కదా. కాబట్టి ఈ టెన్షన్స్ వరీస్ అన్నీ పక్కన పెట్టి పేపర్ ఎలా వస్తుందనే ఎక్స్పెక్టేషన్ మైండ్లో రాకుండా నా ఎగ్జామ్ నేను చదివిన చాప్టర్స్ ఏ క్వశ్చన్స్ అయితే అటెంప్ట్ చేయాలో అవి కరెక్ట్ ఆన్సర్స్ రాయడానికి మాత్రమే నేను వెళ్తున్నాను ఎగ్జామ్ కానీ ఫిక్స్ అయిపోండి. చాలామంది స్టూడెంట్స్ 15, 20, 25 వరకు రాంగ్ ఆన్సర్స్ చేసిన వాళ్ళు ఉన్నారు. వీటి కోసం మీరు స్పెండ్ చేసే టైము అనవసరంగా ఇంత టైం 15 క్వశ్చన్స్కి రాంగ్ ఆన్సర్స్ చేసే బదులు జస్ట్ ఒక 5 క్వశ్చన్స్కే టైం స్పెండ్ చేసి వాటిని రైట్ ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. అప్పుడు ఆటోమేటిక్గా 5 into 4 20 మార్క్స్ వస్తాయి. మీ నెగిటివ్ మార్క్సింగ్స్ 15 మార్క్స్ లాస్ అయ్యేది కూడా మీకు తగ్గుతుంది. ఆటోమేటిక్గా టాప్ స్కోరర్ అవుతారు. సో ఫస్ట్ థింగ్ పేపర్ గురించి ఆలోచించడం మానేసి రాంగ్ ఆన్సర్స్ రాయకుండా చూసుకొని ఎగ్జామినేషన్ హాల్లో మీకు ఇచ్చిన టైంలో 15 రాంగ్ ఆన్సర్స్ రాసే బదులు అట్లీస్ట్ 5 రైట్ ఆన్సర్స్ అయినా రాయడానికి ట్రై చేయండి. మీ మార్క్స్ ఆటోమేటిక్గా ఇంక్రీజ్ అవుతుంది. థ్యాంక్ యూ.